అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పు తినడంలో పరమార్థం ఏంటో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుని జననము మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు. ఆ శ్రీరాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు? ఆ రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు? ఆ రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు? రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు? శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్ళు కళ్ళకళ్ళలాడతాయి. తెలుగు వీధులకు చలువ పందిళ్ళు గొడుగు పడతాయి. హరికథలు, బుర్రకథలు, పాటలు. ఈ పండగ పూట ఈ వడపప్పు పానకం ఇంకొంత తీపి. ఇప్పుడు ఈ పానకం వడపప్పు ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. శ్రీరామనవమి రోజున అందరిళ్లల్లోనూ పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనక ప్రాకృతిక పరమార్థం లేకపోలేదు. ఇది ఎండాకాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో తీసుకోవటం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. సీతారాముల కళ్యాణోత్సవం రోజు వివాహ మంగళాక్షతలు అంటే అక్షింతలు చాలా పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకుంటాము. అలా అవి ఆ సంవత్సరం అంతా మన ఇంట్లోనే ఉంటాయి. తత్ఫలితంగా కోరిన కోరికలు నెరవేరుతాయన్నది వేద పండితుల భావన. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవి భాగవతం మనకి చెప్తాది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతూ ఉంటారు. పానకం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదని చెబుతూ ఉంటారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. ఇప్పుడు మీకు శ్రీరామనవమి రోజు పానకం వడపప్పు ఎందుకు తినాలో అర్థమైంది కదా. ఇంకా ఈ శ్రీరామనవమి రోజు ఈ రెండు తప్పకుండా మహాప్రసాదంగా స్వీకరించండి. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.